హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, రంగరాజన్ గారి పైన మనకు తెలుసు, రామరాజ్య స్థాపకుడు వీరరాఘవరెడ్డి గుంపుతో వెళ్లి మరి అటాక్ చేయడం చూసాం. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వర్షన్ బయటకు వచ్చింది సార్. అంటే దీన్ని ఖండిస్తూ ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ వీళ్ళంతా కూడా ఖండిస్తున్నారు కదా. అయితే వీళ్ళపైన ఒక విమర్శ ఏంటంటే సార్, ఇప్పుడు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒకవేళ రంగరాజన్ గారి పైన కాకుండా ఏదైనా ముస్లిం వ్యక్తి పైన లేకుంటే క్రిస్టియన్ వ్యక్తి పైన ఈ విధంగా దాడి చేస్తే వీళ్ళు ఖండించేవారా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి మీరేం చెప్తారు సార్ దీనికి? అంటే వీరరాఘవరెడ్డి ఒక చర్చికి వెళ్ళి ఫాదర్ని పిలిచి, ఇప్పుడు ఆయన వీడియోల్లో ఆరోపణలు చేశాడు. ఏం ఆరోపణలు చేశాడు? మసీదుల్లో, ముఖ్యంగా పరాయి మతాల ప్రార్థనా స్థలాల్లో వాళ్ళు ఈ దేశానికి వ్యతిరేకంగా, అంటే ఆయన ఈ దేశానికి వ్యతిరేకం అంటే ఆయన మతానికి వ్యతిరేకంగా అని చెప్తున్నాడు. మన మతానికి, మన ధర్మానికి వ్యతిరేకంగా పక్క మతాల ప్రార్థనాలయాల్లో వాళ్ళు కార్యక్రమాలు చేసేస్తున్నారు. మనం ఎందుకు ఇలా ఉండిపోయాం? మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే ఇంకొక 15-20 సంవత్సరాల్లో 2040కి దేశంలో ఒక్క హిందూ మిగలడు అని మాట్లాడుతున్నాడు ఆయన. భారతదేశం హిందూ దేశంగా ఉండదు, ఇది పాకిస్తాన్ అయిపోతుంది అని మాట్లాడుతున్నాడు. ఇదే వేగంతో గనక ఆయన అక్కడికి వెళ్ళి, మీరు నిజంగా చేస్తున్నారు ఇదిగో అంటే, మీరు వెళ్ళి పొద్దున్నే ఒక హిందూ కుటుంబాన్ని సర్వనాశనం చేయండి అని చెప్పి వాళ్ళు తర్ఫీదు ఇస్తున్నారు, కుర్రాళ్ళకి ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారని మాట్లాడండి పెద్ద మనిషి వీరరాఘవరెడ్డి. ఇతను వెళ్ళి గనక ఆ మసీదులోకి వెళ్ళి నిజంగానే అక్కడ వాళ్ళతో ఇది మాట్లాడి వాళ్ళ మీద దాడి చేసి ఉంటే, అలాగే ఒక చర్చికి వెళ్ళి ఒక ఫాదర్ మీద దాడి చేసి ఉంటే అప్పుడు కూడా వీళ్ళు ఇలాగే ఖండించి ఉండేవారా? ఎవరు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రకటన చేసింది. ఆ ప్రకటన కూడా ముక్తసరిగా, మొక్కుబడిగా ఉంది. సీరియస్గా లేదు. ఏదో ఖండించామంటే ఖండించామన్నట్టు ఉంది. అలాగే ఇప్పుడు ఈ హిందూ మతం మీద ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే నోరేసుకుని పడిపోయే అనేక యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ వీరరాఘవరెడ్డిని తిడుతూ, ఖండిస్తూ, ఇలాంటి వాళ్ళ వల్లనే హిందుత్వం ప్రమాదంలో పడుతుంది, వీళ్ళ వల్లనే హిందూ మతానికి ఒక చెడు పేరు వస్తుంది అని మాట్లాడేసి వీడియోలు చేస్తున్నారు. అవి సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే వీళ్ళ నోర్లు లేచేవా అప్పుడు? ఎప్పుడు ఇతను గనక ఒక చర్చ్ ఫాదర్నో లేకపోతే ఒక మసీదులో ముల్లా మీద దాడి చేస్తే వీళ్ళ నోళ్ళు ఏమయ్యేవి? వీళ్ళు వీరరాఘవరెడ్డికి మద్దతుగా నిలబడే వాళ్ళ, వ్యతిరేకంగా నిలబడే వాళ్ళ అనేది ఒక ప్రశ్న. రెండోది, వీళ్ళు హిందూ మతానికి చెడు పేరు తీసుకొస్తున్నావు అనే ఏ కాంటెక్స్ట్లో అంటున్నారు? ఇది కొంచెం వీళ్ళందరూ కూడా మానవతామూర్తుల్లా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరూ వీరరాఘవరెడ్డికి తమ్ముళ్ళు, అన్నలే. ఎందుకు వీరరాఘవరెడ్డికి అన్నలు, తమ్ముళ్ళు అంటున్నానంటే, వీళ్ళు కూడా ఇక్కడ ఎవరైనా హిందూ మతానికి అసలు వాళ్ళకి ఇంటెన్షన్ లేకపోయినా వాళ్ళ మాటల్లోకి జొరబడి వాళ్ళల్లో హిందూ వ్యతిరేక ధోరణులు ఉన్నాయని కనిపెట్టి డయాగ్నోసిస్ చేసి వాళ్ళ మీద దాడులు చేయటం అనేది ప్రోగ్రాం. అలా తిట్టడం ద్వారానే బతుకుతున్నారు వీళ్ళందరూ. ఎందుకు ఇలా? ఇది ఒక మార్కెట్ అనే విషయం వీళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళకి ఈ విషయం అర్థం చేయించింది ఎవరు? ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ వారు అర్థం చేయించారు ఈ ప్రపంచానికి. భారతీయ జనతా పార్టీ అనే పార్టీ అర్థం చేయించింది ఇది ఒక మార్కెట్ ఉంది, ఇది స్ట్రాంగ్ మార్కెట్ అని. ఎప్పుడైతే ఈ హిందుత్వ మార్కెట్ ఈవెన్ అల్లు అరవింద్ గారికి కూడా ఎక్కింది ఇదే, ఈ మార్కెట్ స్పృహే ఎక్కి వారు తండేల్ అనేటువంటి సినిమాలో పాకిస్తాన్ ఎపిసోడ్కి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. అదే జాలర్లు శ్రీలంకలో అరెస్ట్ అయినా, అమెరికాలో అరెస్ట్ అయినా, వాళ్ళని ఇంకెవరైనా స్విట్జర్లాండ్ కోర్టుల్లోనూ జైళ్లలో పెట్టినా అరవింద్ గారికి ఏమీ సంబంధం ఉండేది కాదు. ఆయన ఏమి ఇన్స్పైర్ అయ్యేవాడు కాదు. పాకిస్తాను, ముస్లింలు అనగానే కనెక్ట్ అయిపోయి తగులుకుని సినిమా తీశాడు. అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు. ఆయనకు ఏదో సాఫ్ట్ కార్నర్ లేదు ఆ జాలర్ల మీద. అది పరిస్థితి. అంటే ఈ లెవెల్లో ఈ దేశంలో మెజారిటీ మతంలో ఒక ఉన్మాదాన్ని నింపేసిన ఘనత సంఘ్ పరివార్కిను, భారతీయ జనతా పార్టీకి సంఘ్ పరివార్కి చెందుతుంది. చెందిన సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ వీరరాఘవరెడ్డి మీద మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా
ఖండిస్తూ, అంటే ఈవెన్ రంగరాజన్ కూడా ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఈ క్షణం కూడా ఆయన కాన్షియస్ గా ఖండించట్లేదు అతను. అది పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా ఉంటుంది అనే విషయం ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు ఆ రోజు మౌంట్ బ్యాటన్ అన్న మాట ఏంటి? లార్డ్ మౌంట్ బ్యాటన్ మన దేశానికి చివరి గవర్నర్ జనరల్, ఆయన బ్రిటిష్ పాలకుడు, చివరి పాలకుడు. ఆయన తన సెక్రటరీతో అన్న మాట చాలా పాపులర్ ఆ రోజుల్లో. అదేంటంటే ఆయన ఇమ్మీడియట్ గా అడిగింది, గాంధీ హత్య జరిగింది అనగానే ఆయన ఇమ్మీడియట్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే హంతకుడు ఎవరు అని అడిగాడు ఆయన. హంతకుడు ఎవరంటే ఏదో చెప్పబారు వీళ్ళు. హంతకుడు ఎవరు అంటే నా కాంటెక్స్ట్ హంతకుడి పేరు కాదు, అతని రిలీజియన్ ఏమిటి అని అడిగాడు. రిలీజియన్ అతను హిందూ అండి అని చెప్పారు. పైగా హిందూ రాష్ట్ర ఎడిటర్, హిందూ రాష్ట్ర అనే పేపర్ ఎడిటర్ అతను అని చెప్పారు. చెప్పగానే ఈయన రిలాక్స్ అయ్యాడు. అమ్మయ్య అదేంటి రిలాక్స్ అవుతున్నారంటే, ఒకవేళ ఎవరైనా ముస్లిం గనక ఈ పని చేసుంటే ఈ దేశం ప్రపంచం ఇప్పటిదాకా చూడని నరమేధాన్ని చూసేది అన్నాడు ఆయన. ఆ డైలాగ్ రికార్డ్ అయింది. ఆ డైలాగు మీడియాలో రికార్డ్, అప్పటి ప్రింట్ మీడియాలో రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్ ఇది. ఒకవేళ గాంధీని ఒక ముస్లిం చంపుంటే ఈ దేశం ప్రపంచం ఎన్నడూ చూడని నరమేధాన్ని చూసుండేది అని చెప్పాడు ఆయన. సో ఆ లెవెల్లో ఆ రోజునే భయం ఉంది. ఆ రోజునే ఒక బ్రిటిషర్ ఆ లెవెల్ ఆందోళన వ్యక్తం చేశాడు. దీన్నే మనం ఇప్పుడు రివర్స్ చేసి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఇదే వీర్రాఘవరెడ్డి ఒక ముస్లిం ప్రార్థనాలయానికి వెళ్ళు, లేకపోతే ఒక క్రైస్తవ ప్రార్థనాలయానికి వెళ్ళు, లేకపోతే ఒక సిక్కు ప్రార్థనాలయానికి వెళ్ళు, ఏవండి మీరు ఇలా చేస్తున్నారు అని ఏదైతే ఆయన మాట్లాడాడో మిగిలిన పూజారులతో, పరాయి మతాల ప్రార్థనాలయాల్లో ఇలా జరుగుతోంది అని గట్టిగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా, అందరూ చూస్తున్నారుగా కళ్ళు చెవులు పెట్టుకుని. ఇదే మాట ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడుంటే, ఇదే దాడి అక్కడ జరిగి ఉంటే వీళ్ళు ఖండించేవాళ్ళ అనేది ప్రశ్న. డెఫినెట్గా వీళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. అతనికి ఏదైనా జరిగితే, ఒకవేళ వాళ్ళు గనక తిరగబడి ఏదైనా చేస్తే వాళ్ళ మీద బీభత్సమైన దాడి జరిగేది రివర్స్లో. ఇది గ్యారంటీ, ఇది పక్కా. కాబట్టి ఒక అప్రజాస్వామిక ధోరణి, ఒక వైపరీత్యపు ధోరణి, అది వీళ్ళ ఇంటెన్షన్లోనే ఉంది. అందుకని ఈ ఖండిస్తున్నటువంటి సంఘ్ పరివార్ కావచ్చు, ఈ ఖండిస్తూ మాట్లాడుతున్నటువంటి యూట్యూబర్స్ కావచ్చు, ఈ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీర్రాఘవరెడ్డికి నకళ్లే. వీర్రాఘవరెడ్డికి నకళ్లే తప్ప ఒక అంతస్తు తేడాతో వీర్రాఘవరెడ్డిలే. వీర్రాఘవరెడ్డి ఈ మార్కెట్ ఉంది అని కనిపెట్టి ఈ మార్కెట్ను క్యాప్చర్ చేసుకోవడానికి వచ్చాడు. కొంచెం అగ్రెసివ్గా వెళదామనుకుని వెళ్ళాడు. ఈ అగ్రెసివ్ దీనిలో భాగంగా దీనిలో రకరకాలుగా డబ్బులు చేసుకునేటువంటి అవకాశం ఉందని ఆయనకు అర్థమైంది. ఆయన ఆల్రెడీ సెటిల్మెంట్లు పంచాయతీలు చేశాడు. ఇది ఈ రోజున కాదు. ఆయన తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ వ్యతిరేకంగా ఒక ఐక్య సంఘటన కట్టే ప్రయత్నం చేసి ఆ సమయంలో కూడా కొంతమందికి తన ఫైటర్ని అని చెప్పడం ద్వారా, అంటే అప్పుడు ఒక పరిస్థితి ఉంది, సమైక్యాంధ్ర తెలంగాణ నినాదానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర నినాదం నిలబడింది. అక్కడ డబ్బులు ఫ్లోట్ అవుతున్నాయి అనేది అతనికి అర్థమైంది. ఆ నినాదానికి మద్దతుగా నిలబడితే అక్కడ ఒక డబ్బులు సర్క్యులేట్ అవుతున్నటువంటి ఏరియాలో మనం ఉండాలి అని అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. అంటే ఇతనికి మార్కెట్ కోణం చాలా బాగుంది. ఇతను ఏదో సైకియాట్రిక్ ప్రాబ్లంతోనో పిచ్చితనంతోనో ఆ పనులు చేయటం లేదు అనే విషయాన్ని ముందు గుర్తించాలి. అది సైకలాజికల్ డిజార్డర్ ఉందని కొంతమంది మాట్లాడేస్తున్నారు. అది డిజార్డర్ కాదు. అతను చాలా పథకం ప్రకారమే తన ప్రోగ్రాం డిజైన్ చేసుకునే దాడి చేశాడు. అందులో ఎటువంటి మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. అతను ఎవరిని టార్గెట్ చేయాలో తెలుసు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసు. చాలా స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి. ఈ మార్కెట్ని, అంటే అల్లు అరవింద్ గారు ఎలాగైతే పాకిస్తాన్ అనగానే కనెక్ట్ అయిపోయి ఆ సినిమా తీశాడో, తండేల్ సినిమా, ఆయనకి ఎలాగైతే మార్కెట్ స్పృహ ఉందో, అఖండ ఫంక్షన్లో మాట్లాడుతూ వారు ఒక మాట అన్నారు, ఇదే కంటెంట్ ఇదే లెవెల్లో మీరు వైష్ణవంలో తీస్తే జాతీయ మార్కెట్ని ఈజీగా క్యాప్చర్ చేయవచ్చు అని. అది యూట్యూబ్లో స్టిల్ అలైవ్.
ఆ స్టేట్మెంట్. సో ఆయనకి ఏ మార్కెట్ అయితే కనిపించిందో ఇతనికి కూడా అదే మార్కెట్ దర్శనం అయింది, వీర్రాఘవరెడ్డికి కూడా. ఆయన ఎలాగైతే అక్కడ పేలాలు ఏరుకోవాలనుకున్నాడు, వీరు కూడా అక్కడే పేలాలు ఏరుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ పిచ్చి చాలా మందికి ఉంది. ఈ యూట్యూబర్స్ అందరూ అందుకే దిగారు రంగంలో. భక్తి వ్యాపారం యందు భక్తి బలంగా ఉంటే వ్యాపారం